హాయ్! నేను ఈరోజైతే కాకరకాయ గుత్తి స్టఫ్డ్ కాకరకాయ చూపిస్తున్నాను. దీనికోసం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పౌడర్ ఏంటంటే కొబ్బరి, వెల్లుల్లి, కారం, ఉప్పు. ఆ పౌడర్‌ని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కాకరకాయలన్నీ చింతపండు, కొంచెం ఉప్పు, పసుపు వేసేసి వేడి నీళ్ళలో ఉడకబెట్టేసుకోవాలి. కాస్త సాఫ్ట్ అయ్యాక తీసేసుకొని పక్కన పెట్టుకొని ఈ పౌడర్ ఉంది కదా! దాంట్లో మొత్తం స్టఫ్ చేసుకోవాలి. పౌడర్ చూస్తున్నారు కదా! ఎంత టెంప్టింగ్‌గా ఉందో. తర్వాత ఈ బాయిల్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా! దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసి ప్యాన్‌లో ఆయిల్ ఏసేసి పోపులు ఏసేసుకొని కాకరకాయ ముక్కల్ని కూడా ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం టైం టేకెను. దానిపైన మంచిగా మూత పెట్టేసి మంచిగా వేయిస్తూ ఉండాలి. కొంచెము కలర్ టర్న్ అవుతున్నప్పుడు మంచిగా మనం మిగిలిన రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ కూడా కొంచెం పొడి పెట్టుకోవాలి పక్కన. ఆ పొడినంతా చల్లేసుకోవాలి. చల్లేసుకుంటే టెంప్టింగ్ కాకరకాయ కూడా మనకు తయారైపోతుంది. చూసారు కదా! ఇంకా అవి రోస్ట్ అవుతూ ఉన్నాయి. కొంచెం రోస్ట్ అయ్యాక కొంచెం పౌడర్ మనం ఉంచుకుంటాం కదా! ఆ పౌడర్ ఇలా చల్లేసుకోవాలి. కలర్ కూడా కాకరకాయ చేంజ్ అయిపోయింది కదా! ఈ కాకరకాయ కూర అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. నాకైతే చాలా చాలా ఇష్టం. వేడి అన్నంలోకి గానీ, చారులోకి గానీ, పప్పులోకి గానీ, అంచుకి చాలా బాగుంటుంది. నేనైతే ఆ రోజు అదొక్కదాంతోనే తినేసాను. నాకంత ఇష్టము. తర్వాత పెరుగన్నంతో కూడా నాకు ఇది చాలా ఇష్టము. పెరుగన్నంలో కూడా ఇది కలుపుకొని తిన్నాను నేను. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకేమైనా మీకు వీడియోలు కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను అలాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తుంటాను. చూసారు కదా! అది ఎంత బాగా సాఫ్ట్‌గా, జ్యూసీగా వచ్చేసిందో మంచిగా వేగిపోయింది కదా! పెరుగన్నంతో కూడా సూపర్ ఉంటది అసలు టేస్ట్. మీరు ట్రై చేయండి ఈ కూర అయితే. నాకైతే సూపర్ ఇష్టము. చూసారు కదా! పెరుగన్నంలో కూడా నేను నంజుకుంటున్నాను. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ రెసిపీ. ఓకే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.